విజయవాడది ఒక చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇది. చూస్తున్నారా ఈ ఫౌంటైన్? చూస్తున్నారా ఎంత బాగుందో? వావ్! ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత అనేది కొంచెం డెలికేట్ బ్రిడ్జ్. విజయవాడలో మీరు ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదేమో. ట్రాన్స్పరెంట్ కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అని కనపడుతున్నాయి మొత్తం. ఇది కూడా ఎంత బాగుందో ఇక్కడ చూడడంలో. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి రోజు నేను ఒక టూరిస్ట్ స్పాట్కి వచ్చాను. విజయవాడది ఒక చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ టూరిస్ట్ ప్లేస్ అనేది చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ అనేది రెనోవేట్ చేశారు అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రెనోవేట్ చేసి కొంచెం కాలం అయింది. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ టూరిస్ట్ స్పాట్కి. నాలాగా చాలా మంది విజయవాడలో ఉండి కూడా ఇలాంటి టూరిస్ట్ స్పాట్కి రాలేదు. ఓకే, నేను మీకు చెప్పేస్తాను ఏ టూరిస్ట్ స్పాట్. రాఘవే పార్క్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది విజయవాడకి, చాలా ఫేమస్. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తారు. సో ఇవాళ బ్లాగ్ మొత్తం నేను రాఘవే పార్క్లో ఏమేమి ఉన్నాయి, పిల్లలకి ఏమున్నాయి, పెద్దలకి ఏమున్నాయి, కూర్చోడానికి ఏదైనా ఉన్నాయి, లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం కవర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, మిస్ చేయమాకండి. రాఘవే పార్క్ మొత్తం అనేది కవర్ చేస్తాను. సో ఇప్పుడు లోపల వెళ్దాం రాఘవే పార్క్. ఇవాళ అయితే బేబచ్చంగా ఈ ఎండగా ఉంది. అండ్ ఓకే, రాఘవే పార్క్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే ఇదిగోండి, ఇది బందర్ రోడ్ ఏరియా. బందర్ రోడ్ లో వస్తే ఇక్కడ వెళ్తే బీసెంట్ రోడ్ అండ్ రాఘవే పార్క్ ఇదే. ఇక్కడ చూడండి ఒక స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది. రాఘవే పార్క్ ఫీజ్ ఎంత అంటే లోపల ఎంట్రీకి ఎంత తీసుకుంటున్నారు ఏంటి మొత్తం అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫీజు వచ్చేసరికి పెద్దోళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి అయితే 10 రూపాయలు, 3 నుంచి 5 సంవత్సరాల వాళ్ళకి కెమెరా అయితే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టికెట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం లోపల మెయిన్ ఎంట్రీ కొట్టేసాం రాఘవే పార్క్లో. చూడండి ఇది పార్క్ చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే పొద్దున పూట కదా. టైం చూడండి ఎంత అయింది, 10:41 అయింది టైం. ఇప్పుడు ఈ టైంలో ఎవరు వస్తారు, ఎవరు రారు, పైగా ఎంత ఎండగా ఉంది. మీరు నాకు తెలుసు మీరు వెనకాల చూశారు, నోటీస్ చేశారు, అది ఏంటనేది మీకు డౌట్ వస్తూ ఉంటుంది. అది నేను లాస్ట్లో కవర్ చేస్తాను. ఫస్ట్ మొత్తం పార్క్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇదిగో మెయిన్ అక్కడ నుంచి మనం లోపల ఎంట్రీ కొట్టేసాం. అదిగోండి అక్కడ మీకు కనపడుతుంది, అలా లోపలికి ఎంట్రీ కొట్టేసాం. అలా లోపల రాగానే ఇది చూడండి, ఇక్కడ మనకి గ్రీనరీ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా బాగా చేశారు. ఇది రాత్రిపూట లైటింగ్ ఉంటుంది, చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ డస్ట్బిన్ అనేది పెట్టారు, కొంచెం విచిత్రంగా ఉంది కానీ చాలా బాగుంది. ఇక్కడ ఈ డస్ట్బిన్ది అర్థం మీకు తెలుసా ఎందుకు అలా ఉంది అనేది? అది జర్మ్స్ అంటే, అది జర్మ్స్ అంటే మీకు తెలుసు కదా, అది ఆ జర్మ్ షేప్లో డస్ట్బిన్ని తయారు చేశారు. చాలా బాగుంది కాన్సెప్ట్. అలాగే ఇక్కడ చూసారంటే శాండ్ ఉంది, దీనిలో పిల్లలు ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలు కూర్చోడానికి కాదు చెప్పాలంటే, ఇది దీన్ని వాకింగ్ చేసి పైకి ఎక్కాలి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది ఒకటి చేశారు కానీ చాలా బాగుంది. ప్రతి చోట అనేది డస్ట్బిన్ అనేది మెయింటైన్ చేశారు. 1, 2, 3, 4 ప్రతి చోట డస్ట్బిన్ మెయింటైన్ చేశారు, చాలా బాగుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కిపోదాం, పైకి చూద్దాం ఈ పైన ఏం. ఓ మై గాడ్, డస్ట్బిన్ మెయింటైన్ చేసిన అయినా చూడండి, చెత్త మాత్రం ఇక్కడే పడేశారు మొత్తం. అయినా దీన్ని దాటేసి వెళ్దాం. ఇది ఏముంది అమ్మ, ఈ పైకి ఇలా ఎక్కితే ఇదిగోండి. ఓహో ఏంటి, ఓ మై గాడ్, ఇదా మన కార్ ఇక్కడే ఉంది. స్టార్టింగ్లో నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేశాను, మీకు ఈ స్టాచ్యూ చూపించాను కదా. సో ఇదే. ఓకే, చూస్తున్నారా, ఇది రాఘవే పార్క్. మీకు చెప్పాలంటే నా సజెషన్ ఏంటంటే పొద్దున పూట ఎవరు రామాకండి రాఘవే పార్క్. రాఘవే పార్క్ ఏంటి, ఏ పార్క్ అయినా పొద్దున పూట రాకూడదు, ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది. ఈ టైంలో పార్క్ రావడం అంటే సెన్స్లెస్. కానీ నేను బ్లాగ్ చేయడానికి వచ్చాను, మీకు చూపించడానికి వచ్చాను. సాయంత్రం పూట అయితే చాలామంది ఎక్కువ వచ్చేస్తారు, అందువల్ల పొద్దున అయితే ఇంకా నీట్గా క్లీన్గా కనపడుతుంది. రాత్రిపూట ఏమో కొంచెం తక్కువ ఉంటుంది కదా క్లారిటీ, అందువల్ల నేను మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. ప్లస్ మీకు చెప్పాలంటే చూడండి, ప్రతి చెట్టుకి అనేది లైటింగ్ అనేది పెట్టారు. అంటే మీరు సాయంత్రం పూట వచ్చి చూసారంటే దీన్ని ఒక వేరే లెవెల్ అంబియన్స్ ఉంటుంది. ఆ లైట్స్ అనేది చాలా మంచి ఒక గ్లోను, ఇంకో చాలా మంచి ఒక అంబియన్స్ క్రియేట్ అవుతుంది పార్క్కి. ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా లోపలికి వచ్చాం. దీని వెనకాల అక్కడ ఉంది ఒకటి. అండ్ మీకు ఈ చెట్లు చూపించాను, ఆ శాండ్ ఏరియా చూపించాను. పిల్లలు ఆడుకునే ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ సీసా ఉంది, ఇక్కడేమో స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఉయ్యాల ఉంది, ఇక్కడ మళ్ళీ స్లైడ్ ఉంది. ఇలా ఎక్కిపోయి ఒక వేరే దీని పేరు నాకు తెలియదు. సో పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు, ఇది మంచి ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్. అండ్ ఫోన్ అవన్నీ వాడడం కంటే పార్క్ తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ ఆడిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఫోన్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఆడుకోవడం, టీవీ చూడడం కంటే బెటర్ పార్క్ తీసుకొస్తే ఇలా ఆడుతూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంది, ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు కావాలంటే. ఇక్కడ కూడా కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఫౌంటైన్ ఇది. సో ఈ ఫౌంటైన్ నుంచి అన్ని నీళ్ళు ఇక్కడ కారుతూ ఇలా కిందకి కారుతాయి.
సో అక్కడ నీడలో కూర్చున్న తర్వాత ఇక్కడ వస్తే చెట్ల కింద కూడా కూర్చోవచ్చు కావాలంటే. కూర్చోవడం అంటే ఇలా కూర్చోవడం కాదు, కానీ మనం జనరల్గా ఇక్కడ తిరిగితే కూడా నీడుంది, ప్లస్ చాలా చల్లగా ఉంది. ఈ చెట్లు ఉండడం వల్ల చల్లదనం అనేది ఎక్కువ ఉంది. ఎండ మనకి తెలియట్లేదు అసలు ఇక్కడ. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా నచ్చుతుంది, నీడుంది కాబట్టి నేను ఇక్కడ అట్లీస్ట్ సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. మార్నింగ్ పూట రాకూడదని నేను అంటాను. ప్లస్ ఇక్కడ చెప్పాలంటే ఈ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. ఈ ఫౌంటైన్ చూసినారా ఎంత బాగుందో. కానీ ఈ ఫౌంటైన్ ఒకవేళ వర్కింగ్ కండిషన్లో ఉంటే బాగుండేది. ప్రెసెంట్గా అయితే జస్ట్ ఫౌంటైన్ ఉంది, వాటర్ కనపడుతున్నాయి. ఇది పని చేసి ఉంటే ఒక వేరే బ్యూటిఫుల్గా కనపడేది. నేనేమనుకున్నానంటే మేబీ ఈ ఫౌంటైన్ ఇప్పుడు పొద్దున పూట పనిచేయదు, ఎందుకంటే ఎవరు రావట్లేదు కాబట్టి వీళ్ళు ఆపేసినట్టున్నారు. సాయంత్రం పూట మేబీ ఆన్ చేయవచ్చు. సో మీరు ఎప్పుడైనా సాయంత్రం పూట ఇక్కడ వచ్చి చూసారంటే ఫౌంటైన్ పనిచేస్తుందో లేదో నాకు కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. మేబీ నేను సాయంత్రం ఎందుకు వెళ్ళామంటే, ఓకే ఫస్ట్ నేను మీకు చెప్తాను. మనం అక్కడ నుంచి వచ్చి అలా నేను మీకు ఆ షెడ్ చూపించాను, అలా మొత్తం తిరిగాను, ఇక్కడ నేను మీతో మాట్లాడాను, మళ్ళీ ఇలా వెళ్తున్నాను రివర్స్. సో లాస్ట్ పాయింట్ నేను మీకు తర్వాత చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మొత్తం, ఈ సైడ్ మొత్తం నేను మీకు కవర్ చేశాను. ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం ఏమున్నాయి. అండ్ నేను మీకు చెప్పాలంటే ఇక్కడ గ్రాస్లో కూర్చునే ఆనందం వేరే. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చామనుకోండి, జస్ట్ ఇమాజిన్ మనం ఏంటి క్లాత్ వేసేసి ఫుడ్ తెచ్చేసి అందరం ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుతూ ఫుడ్ తింటూ ఎంత టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. సరదాగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ బాండింగ్ కూడా ఎంత బాగుంటుంది. అండ్ గ్రాస్లో కూడా కూర్చుంటే మనకి క్లాత్ కూడా అవసరం లేదు, న్యాచురల్ గ్రాస్ చాలా బాగుంది, గుచ్చుకోవట్లేదు మనకి. అండ్ హాయిగా ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ బెటర్ అని నేను మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. సాయంత్రం పూట రండి, పొద్దున పూట మాత్రం. అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ అనేది మన గ్రాస్ నేను కూర్చున్నాను చూసారా, అది అక్కడ. అండ్ ఇదంతా నేను మీకు కవర్ చేశాను, మీకు చూపించేసాను ఇదంతా. అండ్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. లాస్ట్ ఒక ఫైనల్ పాయింట్కి వెళ్దాము. దీని లోపల ఏముంది నాకు డౌట్ ఉంది, అసలు ఏంటి ఈ బ్రిడ్జ్ నేను చూడాలి కూడా. ఓ వావ్, ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుంది. దీని లోపల చూస్తే ఎంత బాగుందో. కానీ ఇక్కడ రాసుంది ఓన్లీ 10 మందియే ఈ బ్రిడ్జ్లో వెళ్ళాలి, దీనికంటే ఎక్కువ మంది వెళ్ళకూడదు ఈ బ్రిడ్జ్లో. ఈ బ్రిడ్జ్ అనేది కొంచెం డెలికేట్ బ్రిడ్జ్, అందుకనే వీళ్ళు రాశారు 10 మంది కంటే ఎక్కువ అలౌడ్ లేదు. ఉంటే మాత్రం మేబీ బ్రిడ్జ్ పడవచ్చు, కొంచెం డెలికేట్, అంత స్ట్రాంగ్ కాదు ఇది. కానీ మాత్రం ఏం కట్టారు బ్రిడ్జ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తే. అండ్ ఇంకో విషయం నేను మీకు చూపించిన, ఇది చూడండి, భలే ఉంది కదా వ్యూ. ఇక్కడ చాలా బాగుంది నిజంగానే, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ నేను మీకు ఒకటి చూపించిన, అంటే ఎంత అమేజింగ్ ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్లో. విజయవాడలో మీరు ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదేమో. సో అందుకనే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీని స్పెషాలిటీ ఏంటి. ఓ మై గాడ్, చూసారా ట్రాన్స్పరెంట్, కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అని కనపడుతున్నాయి మొత్తం. ఇది గ్లాస్తో చేసింది, అంటే ఇది గ్లాస్ ఉంది ఇక్కడ, మీరు దీని కింద నుంచి మొత్తం చూడొచ్చు, ట్రాన్స్పరెంటే, వాటర్ వెళ్తుందని కనపడుతుంది. సో చూసారు కదా ఇది బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ అవతల వైపు ఇప్పుడు వెళ్దాం మనము. ఓకే ఏముంది చూద్దాం అసలు అవతల వైపు ఇక్కడ. ఓకే ఇదైతే కృష్ణలంక రోడ్ ఇది మనకి చెప్పాలంటే. అండ్ ఓ మై గాడ్ వావ్, ఇక్కడేమో జీబ్రా కూడా ఉంది, నాకు తెలీదు, ఎంత బాగుంది. పిల్లల్ని జస్ట్ దీని మీద కూర్చోపెట్టండి, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే. కానీ ఇది మొత్తం ప్లాస్టిక్, సౌండ్ వింటారా, చూసారా ఇది ప్లాస్టిక్, ఏమి ఐరన్ కానీ సిమెంట్తో చేసింది కాదు. సో మీరు మోసపోమాకండి, ప్లాస్టిక్తో జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఎక్కించేటప్పుడు. నచ్చిందా, కూర్చుంటావా, దా కూర్చో. సో చూసారా ఇలా పిల్లల్ని మీరు కూర్చోబెట్టచ్చు, అంతేనా. ఇలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఏముంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, కానీ ఇది కూడా పనిచేయట్లేదు. మేబీ సాయంత్రం పూట పనిచేయచ్చేమో, కానీ నాకు తెలిసి ఇది వర్కింగ్లో లేదనుకుంటా. వాటర్ డ్రై అయిపోయినాయి, ఇక్కడ ఏం వాటర్ కూడా లేవంటే మేబీ వీళ్ళు ఆన్ చేయట్లేదేమో దీన్ని. అంటే ఇలా సీనిక్ వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు మొత్తం కాలువ అనేది కనపడుతుంది. ఇది కాలువ, సీ బీచ్ అలాంటిది ఏం కాదు.
కానీ చాలా బాగుంది చూడడంలో. ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రికార్డ్ చేశాను నేను, సీనిక్ మీకు చూపించాను. నేను ఇలాగే ఇలా ముందుకు వెళ్తే చూడండి, ఎంత పెద్ద రాఘవే పార్క్ అని నాకు అసలు తెలియదు. ఎంత బ్రహ్మాండమైన ఇక్కడ చేశారు. ఇది కూడా ఈ పాత్ నాకు చాలా నచ్చింది. ఎర్రగా ఎంతో బాగుంది చూసారా, ప్లస్ ఈ వుడెన్లా కనపడుతున్నాయి, ఎంత బాగున్నాయి ఇవి, అమేజింగ్ ఉన్నాయి చూడడానికి. అండ్ ఇక్కడ కూర్చోడానికి ఒక స్పాట్ ఉంది, చాలా బాగుంది. కొంతమంది పడుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చాలా నీట్గా ఉంది ఇక్కడ, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక మంచి స్పాట్ ఉంది, చాలా బాగుంది ఇక్కడ. అసలు భలే చేశారు గ్రాస్తో నీట్గా కటింగ్. ఇదే చేత్తో దండం పెడుతున్నారు. ఇదేమో స్వాన్ అనుకుంటాను, ఇది కూడా స్వాన్, ఇది కూడా స్వాన్. ఓ మై గాడ్, ఎంత అందంగా చేశారు, బాగా చేశారు. సో ఇక్కడ మీరు చూసారా, ఇది కూడా ఎంత బాగుందో ఇక్కడ చూడడంలో. ఇది సమ్ క్యాసెల్లా ఉంది, మేబీ కిల్లా అనొచ్చు మీరు, కానీ కలర్ మాత్రం చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. పింక్ కలర్ మాత్రం బాగా చూస్ చేసి వేశారు. ఇది మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడ తప్పకుండా వచ్చి చూడాల్సిందే. చాలా మంచి నేచర్ ఉంది ఇక్కడ, మొత్తం చెట్టులతోనే కవర్ అయ్యి ఉంది. జస్ట్ స్టార్టింగ్లో నేను చూసాను, అక్కడ ఒక్కటే కొంచెం ఎండగా ఉంది, కానీ ఇక్కడ మొత్తం చెట్లతో ఉండి నేడు ఉంది, ఎంత బాగుంది. మీకు నిజంగానే విజయవాడలో ఉండి 20 రూపాయల్లో జస్ట్ మీకు నేచర్ ఎంజాయ్ చేయాలంటే, అది కూడా నీట్గా బాగుండాలంటే మీరు ఇక్కడ రావాలి, తప్పకుండా రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరే ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు చూడండి ఎంత బాగుంది ఇక్కడ రాఘవే పార్క్ అని. ఎప్పుడైనా మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి హాయిగా ఇలా కూడా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ చాలా మంచి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ వాడినవి, చాలా బాగుంది. అంటే పూర్వకాలం స్టోన్స్, నాకు ఇది గుర్తుకొచ్చింది. అండ్ చాలా బాగుంది ఇక్కడ చెప్పాలంటే. స్టార్టింగ్లో చూసారు కదా, చిన్నపిల్లలకి ఆడుకునేకి ఓన్లీ స్మాల్ ఏరియా ఉంది, ఓన్లీ 2-3 ఉయ్యాల అండ్ స్లైడ్స్ ఉన్నాయి 2-3 అంతే కదా. కానీ అలా కాదు, ఇంకా కొంచెం లోపలికి వచ్చారనుకోండి, ఓ మై గాడ్ చూసారా, ఇది ఉంది ఆడుకోవడానికి. రౌండ్ రింగ రోసెస్ ఉంది. ఎన్ని విషయాలు ఉన్నాయి. ఎలిఫెంట్ పైకి ఎక్కొచ్చు, స్లైడ్స్ ఉన్నాయి. ఆ ఎలిఫెంట్ ఎక్కి ఇక్కడ నుంచి స్లైడ్ రావచ్చు. ఇదిగోండి ఎలిఫెంట్, దీని లోపలికి వెళ్ళాలి, పొట్ట లోపలికి, అక్కడ నుంచి స్లైడ్ చేసి కిందకి రావాలి. నేను చేసి చూపినా, నేను లోపల వెళ్ళి నేను మీకు చూపిస్తా ఎలా ఉంది. ఎలిఫెంట్ పొట్ట లోపల అయితే ఏమి లేదు, అంత ఖాళీ ఉంది, ఏం లేదు. అమ్మో బాబోయ్, ఇంత చిన్నగా ఉంది పిల్లలకి, అబ్బా. కానీ ఇలా రావచ్చు. చూసారా, అది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది సరదాగా. అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చామంటే చూడండి, ఇది ఉంది ఎక్సర్సైజ్ చేయడానికి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ 2 ఉయ్యాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడంలో, క్యూట్గా ఉన్నాయి. అది చూడండి ముందు ఎంత బాగుంది, పిల్లలకి కలర్ఫుల్గా ఎంత భలే ఉంది అసలు. 1, 2, 3 భలే చేశారు. అండ్ ఇక్కడ ఈ మ్యాట్ కూడా వేశారు చూసారా, చాలా మెత్తగా, చాలా బాగుంది ఇక్కడ మ్యాట్. పిల్లలు పడినా సరే ఏం అవ్వదు, సేఫ్గా ఉంటారు. బా ఏం చేశారు, భలే ఉంది ఇక్కడ. హాయ్. చిన్న పిల్లల కోసం అయితే చాలా వరకు చూస్తారు, పెద్దల కోసం ఏదైనా చూస్తారా, చాలా మంచి ప్లేస్ ఉంది. ఫోటో తీయడానికి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్పాట్ ఇది నాకు చాలా నచ్చింది ఫోటో తీయడానికి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసాం మనం ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. నేను దూరం నుంచి చూసి నేను ఇంకా దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత బాగుంది లొకేషన్. ఓ మై గాడ్, మీ కెమెరాలో ఎలా అనిపిస్తుంది తెలియదు, కానీ మాత్రం రియల్లో చూడండి, మీకు భలే గోవా ఫీల్ లాంటిది వస్తుంది మీకు. ఇది చూడండి భలే చేశారు, ఎంత అందంగా ఉంది ఇది. అండ్ ఈ కుర్చీ చూడండి, ఈ కుర్చీ చూడండి, వావ్, ఆ హట్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు నేను మీకు దీని లోపల తీసుకెళ్తాను. చూడండి లోపల అయితే భలే ఉంది. ఓ మై గాడ్, సిమెంట్ ఉంది చూసారా, సిమెంట్ కానీ మట్టి కానీ వాన పడితే ఎలా మనకి స్మెల్ వస్తుందో, అబ్బా అలాంటి స్మెల్ వస్తుంది. కానీ భలే ఉంది చూడండి, వ్యూ అయితే భలే ఉంది కదా, బ్యూటిఫుల్గా, అమేజింగ్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. అలాగే నేను అక్కడ నుంచి బయలుదేరిపోయాను, అక్కడ బయలుదేరిపోయి ఇలా వచ్చేసాను. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఇంకా ముందు ఏముంది చూద్దాం. ఇంత పెద్దదేంటి, 20 రూపాయలకి మనకి ఇంత పార్కా, ఇంత తిరగడానికా, జస్ట్ 20 రూపాయలు మాత్రమే. ఓ మై గాడ్, ఏంటి ఇక్కడ మూసేసారు, ఐ థింక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఐ థింక్ ఇక్కడ ఇంకా ఏదో కొత్తగా వస్తున్నాయి, అయినా వెళ్దాంలే. అబ్బా దాటేసి వచ్చేసా. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముంది అసలు, ఏముంది ఇంకా లోపల. ఓ మై గాడ్, ఆ బ్రిడ్జ్ నాకు కనపడుతుంది ఏంటి, వెహికల్స్ వెళ్తున్నాయి. నార్మల్ వెళ్ళే దారి, కృష్ణలంకకి వెళ్ళే దారి. అంటే ఇలా తిన్నంగా వెళ్తే మనకి రోడ్ వచ్చేస్తుందేమో, అక్కడ నుంచి రావడానికి, అక్కడ నుంచి ఫ్రీగా రావచ్చేమో నేను అనుకుంటున్నా. ఓ ఇక్కడ ఇంకా ఏదో కడుతున్నారు, ఏమో కట్టొచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఏదో ఎలిఫెంట్లో అక్కడ బొమ్మ కనపడుతుంది,
బట్ మేబీ సంథింగ్ ఇక్కడ పెడతారేమో. ఓ సారీ నేను తప్పుగా అనుకున్నాను. ఇక్కడ దారి ఉంటుంది అని నేను అనుకున్నా, కానీ క్లోజ్ ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం నేను రాఘవే పార్క్ A to Z కవర్ చేశాను. ఆ మూల నుంచి ఈ మూల దాకా నేను మొత్తం కవర్ చేశాను. నేనేమనుకున్నా రాఘవే పార్క్ అంటే మేబీ చిన్నది ఉంటుందేమో, ఇంత లోపలికి వచ్చి ఇంత పెద్దది ఉంటుందని నాకు తెలీదు. డెఫినెట్గా ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి మాత్రం తప్పకుండా మీరు అందరు రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ బ్రిడ్జ్ తర్వాత అవతల వైపు ఏమి ఉండదని అనుకుంటున్నారు, కానీ అలా ఏం కాదు. బ్రిడ్జ్ అవతల వైపు వస్తే మీకు ఇన్ని విషయాలు కనపడతాయి. మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ దగ్గరికి మీకు ఐడియా ఉంది కదా, జస్ట్ ఆ బ్రిడ్జ్ అవతల వైపు అట్టు వెళ్తే మన ఎంట్రీ అక్కడే చెప్పాలంటే. అండ్ నేను మీకు మొత్తం చూపించింది ఈ రైట్ సైడ్లో, మీకు గుర్తుందిగా ఈ జీబ్రా. సో అటువైపు మొత్తం చూపించా. ఇటువైపు కూడా ఉందని నాకు తెలియదే. అమ్మో చాలా పెద్దది ఇది. అసలు ఇటువైపు ఏముందనేది ఇప్పుడు చూడాలి. ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఇటువైపు అయితే ఏం లేదు, ఇది డెడ్ ఎండ్ పాయింట్ అంతే, ఇంకా ఇక్కడ ఏం లేదు. సో ఇదే లాస్ట్. అండ్ నేను ఆల్మోస్ట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసాను. ఇక్కడ ఏదో కింద దారి కూడా కనపడుతుంది, ఇటు కూడా ఏదో ఉంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక ఎలిఫెంట్ ఉంది. అండ్ ఇటు కిందకి వెళ్తే చూద్దాం ఏముందో. అంత చెత్తగా ఉందేంటి. ఓకే, ఇది కూడా ఒక డెడ్ ఎండ్ పాయింట్, దీని తర్వాత ఏం లేదు అక్కడ. సో ఇదే లాస్ట్ బ్రిడ్జ్ కింద మీకు కనపడుతుంది. మనం అక్కడ ఒక బ్రిడ్జ్ కనపడుతుందో లేదో మీకు, ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చాము. సో లొకేషన్స్ మొత్తం అనేది నేను రాఘవే పార్క్లో కవర్ చేశాను. మొత్తం అంటే ఆల్మోస్ట్ నేను చాలా వరకు కవర్ చేశాను, కొంచెం మిగిలి ఉంది. నేనేమంటున్నానంటే మీరు ఇక్కడికి రండి. ఆ క్యాసెల్ నుంచి చూసారా పింక్ కలర్ది, దాని లోపల ఏముంది నేను మీకు చూపించలేదు. మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఎలా ఉంది. అండ్ ప్లస్ ఇలాంటి దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయండి, దీన్ని మిస్ చేయమాకండి. అసలు ఇది ఒక్కటే కాదండి, చెప్పాలంటే అన్ని విషయాలు ఉన్నాయి, మీరు ఏవి మిస్ చేయకూడదు. రాఘవే పార్క్ రండి, ఫ్యామిలీతో రండి, పిల్లల్ని తీసుకురండి. అండ్ పిక్నిక్ కానీ రాఘవే పార్క్ మొత్తం అనేది ఎంజాయ్ చేయండి. సో గైస్, మీకు ఎలా అనిపించింది రాఘవే పార్క్? బాగుంది కదా? మీకు ఒకవేళ నా వీడియో ఇది నచ్చినట్లయితే కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా నచ్చింది నా రాఘవే పార్క్ మొత్తం. ఇలాగే నేను ఇంకొక వీడియోతో వస్తాను, రేపు మళ్ళీ వస్తాను. ఇంకొక స్పాట్ ఉంది, టూరిస్ట్ స్పాట్ కొత్తగా ఓపెన్ అయింది. ఆ టూరిస్ట్ స్పాట్ అనేది నేను మీకు రేపు చూపిస్తాను. అంత బ్రీఫ్గా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు మాత్రం తప్పకుండా రాఘవే పార్క్ అండి ఎక్స్పీరియన్స్ చేయండి, వచ్చి చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇది మాత్రం డెఫినెట్గా మీరు రావాల్సిందే. అండ్ జస్ట్ 20 రూపీస్ టికెట్ అది, ఓన్లీ 20 రూపీస్. ఎంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత చూపిస్తున్నారు, ఎంత బాగుంది కదా. సో గైజ్, ఇవాళకి ఇంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.